కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారా? 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ అనుసరించిన పందానే ఇప్పుడు కూటమి నాయకులు పాటించబోతున్నారా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదే ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ అందుకు ఆస్కారం ఇస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీగా కొత్త నేతలను తెర మీదకు తీసుకొచ్చింది. అనేక చోట్ల అభ్యర్థులను మార్చింది, కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా చాలా రకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. అప్పటికే ఆయా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళు పట్టు సాధించలేక, కొత్తగా మరో నియోజకవర్గానికి వెళ్ళిన నాయకులు అక్కడ ఆశించిన ప్రభావాన్ని చూపలేక రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారంగా చూస్తే పక్కాగా వైఎస్ఆర్సీపీ అనుసరించినటువంటి పద్ధతినే పాటించబోతున్నట్టుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల్లో 30% మందిని పక్కన పెట్టాలి అని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున 2024లో 135 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులో వంతరుడు పక్కన పెట్టాలంటే దాదాపుగా 45 మంది ఎమ్మెల్యేలకు సెలవు సీట్ ఇవ్వాల్సి ఉంటుంది. 45 మంది ఎమ్మెల్యేలని ఒకేసారి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశం చంద్రబాబుకి ఉంటుందా అనే ప్రశ్న. అయితే అదే సమయంలో అలాంటి ప్రయోగం చేస్తే ఏమవుతుంది అనే మాట కూడా ఇక్కడ ఉదయిస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపుగా 50% మంది పైబడి కొత్త వాళ్ళు కూడా ఉన్న తరుణంలో తొలిసారి ఎమ్మెల్యేలంతా సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఒక్కసారే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో అని చాలామంది చెలరేగిపోతున్నటువంటి తరుణంలో రాజకీయంగా వాళ్ళ భౌతవ్యం మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో ఆయా ఎమ్మెల్యేలందరినీ మార్చేసే యోచనలో టీడీపీ అధిష్టానం ఉందన్న ప్రచారం మొదలైపోయింది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే పలు సర్వేలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో ఐపాక్ నియోజకవర్గాల వారీగా రిపోర్ట్లు ఇవ్వడం, ఆ రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి వరకు చేరడం, అందులో కొంతమందికి మాత్రమే టిక్ పెట్టడం, మిగిలినటువంటి వాళ్ళని పక్కన పెట్టడం, అది జరిగిపోయినటువంటి వ్యవహారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు అదే పందాన ఇక్కడ సర్వేలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు కూడా అదే తీరున సాగడం అన్నది విస్మయకరంగా కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 135 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది వరకు రెడ్ జోన్లో ఉన్నారు అనే ప్రచారం సాగుతోంది. ఆ సగం మందిలో దాదాపు 60-70% మంది వరకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోందని సమాచారం. ఇప్పటికే చాలా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల్లో 60 మందిని నేరుగా సీఎం పిలిచి 1-to-1 మాట్లాడారు. చాలామందిని హెచ్చరించారు, పద్ధతి మార్చుకోవాలని చెప్పున్నారు. అందులో సీనియర్లు జూనియర్లు ఉన్నప్పటికీ కూడా చాలామంది ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత కూడా తమ ధోరణి మార్చుకోవడానికి సిద్ధం కాలేదు. దాంతో ఇప్పుడు అలాంటి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసే దిశలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పావులు కదపొచ్చు అనే మాట వినిపిస్తుంది. ఇదే సమయంలో జనసేనలో కూడా జనసేన 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 10 నుంచి 14 మంది వరకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఏకకాలంలో పక్కన పెట్టి వచ్చే ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని బరిలో దింపే యోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టుగా కొంతమంది అంచనా వేస్తున్నారు. ఏమైనా కూటమి నాయకత్వం మాత్రం ఇప్పుడున్న ఎమ్మెల్యేల పనితీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేదన్నది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఎమ్మెల్యేలు కూడా ఆయా పార్టీల అధినేతల తీరుతో అంత సంతృప్తిగా ఉన్నట్టు కనిపించట్లేదు. పైకి నాయకుల ముఖస్థుతి కోసం ఏవో 4 ప్రశంసల వర్షం కురిపిస్తున్నప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డులో మాత్రం ఎవరికి వాళ్లే తమ అసహనాన్ని అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలని కూటమి నాయకత్వం పక్కన పెట్టడానికి సాహసిస్తుంది? ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా నిజంగానే 30% మందిని, అంటే 164 మందిలోనూ దాదాపు 55 మందికి టికెట్లు దక్కకుండా చేస్తే అప్పుడు వాళ్ళంతా ఎదురు తిరిగే పరిస్థితి వస్తే ఏమవుతుంది? కూటమి వ్యవహారం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తం ఏమైనా అభ్యర్థుల్ని మార్చేసే యోచన అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో
మొదలయ్యింది. అలాంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతున్నట్టు చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళ పనితీరు మీద అనేక రిపోర్ట్లు పరిశీలిస్తూ వాళ్ళందరికీ చాలా తక్కువ స్కోరింగ్ ఇస్తున్నటువంటి తరుణంలో ఆ ఎమ్మెల్యేలందరినీ మార్చడం అనివార్యం అనే మాట అయితే పార్టీ లోపల బయట విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇది నిజంగానే అలాంటి పరిస్థితి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది తీవ్రంగా దుయ్యబట్టి చేసినటువంటి రాద్ధాంతం వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో కీడు చేసింది. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్లకు సీట్లు లేవని మూడో వంతు మందిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం. మొత్తంగా కూటమికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల ద్వారా ఇప్పటికే రాజుకుంటున్నటువంటి సెగ మరింత పెరిగే ప్రమాదం అయితే స్పష్టంగా గోచరిస్తోంది.